సౌత్ మీడియా న్యూస్ కు స్వాగతం. అమర్పేట నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్లో వీరన్నగుట్ట దేవాలయంలో పాఠశాలలు ప్రారంభమవుతున్న సందర్భంగా చిన్నారులతో మొక్కలు నాటించి ప్రపంచ పర్యావరణానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అవగాహన ఉండాలని చిన్నారులతో మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో గోల్నాక డివిజన్ హరితసేన అధ్యక్షులు సురేష్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్కే బాబు, హరితసేన అంబర్పేట నియోజకవర్గ అధ్యక్షులు నిరంజన్ పూలే, శ్రీనివాస్, సాయిరామ్ గౌడ్, శివ, రుద్రయ్య తదితరులు పాల్గొని ఈ కార్యక్రమంలో చిన్నారులకు పర్యావరణం మీద అవగాహన కల్పించారు. పాఠశాలలు ప్రారంభిస్తున్న సందర్భంగా ఒక 15 తారీఖు నుంచి పాఠశాలలు ప్రారంభిస్తారు. కాబట్టి ఈ చిన్నారులకు, ఈ గోల్నాక డివిజన్లోని చిన్నారులకు మొక్కలు నాటి పర్యావరణానికి ఏ విధంగా ముప్పు వాటిల్లకుండా ఉండాలి అనే అవగాహన సదస్సుని ఆ చిన్నారులతో మొక్కలు నాటించి వీరన్నగుట్ట దేవాలయంలో చిన్నారులతో మొక్కలు నాటించి పర్యావరణం మీద వాళ్ళకి అవగాహన కల్పించాం. అదేవిధంగా వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతోని, అదేవిధంగా వాళ్ళ క్లాస్మేట్స్తోని కూడా వాళ్ళ స్కూళ్ళలో మొక్కలు నాటి మేము కూడా భవిష్యత్ తరాలకు పనిచేస్తామని చెప్పి వాళ్ళు కూడా చిన్నారులు కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో గోల్నాక డివిజన్ హరితసేన అధ్యక్షులు సురేష్ గౌడ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాబన్న గారు, నరేంద్రన్న గారు, వాళ్ళ శ్రీనన్న గారు, సాయి గౌడ్ గారు, రుద్రయ్య గారు, బీపాటి దేవేంద్రన్న గారు, నిరంజన్ గారు, శివన్న గారు వీరందరూ పాల్గొన్నందుకు వారందరికీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు హరితసేన తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు కూడా సందర్భం వచ్చినప్పుడు మీ పండుగలకు కానీ, పబ్బాలకు కానీ, పెళ్లి రోజు కానీ, శుభాకాంక్షల పుట్టినరోజులకు కానీ ఏ కార్యక్రమం ఉన్నా మొక్కలు నాటి పర్యావరణానికి పాటుపడి అదేవిధంగా హైదరాబాద్ మహానగరంని పొల్యూషన్ లేకుండా కాపాడాలని మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుతూ మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మొక్కలు నాటాలి, పర్యావరణం కాపాడాలి, మొక్కలు నాటాలి, మొక్కలు నాటాలి, మొక్కలు నాటాలి, మొక్కలు నాటాలి. వచ్చేది వర్షాకాలం. మా ఫ్రెండ్స్ అందరికి చెప్పి ఒక మొక్క నాటుతాం. మేము నాటుతాం, మా ఫ్రెండ్స్ నడిపిస్తాం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్. థ్యాంక్ యూ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్. థ్యాంక్ యూ. హరితసేన థ్యాంక్ యూ. హరితసేన థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చిన నిరంజన్ అన్న గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సంతోషన్న. థ్యాంక్ యూ సంతోషన్న. థ్యాంక్ యూ సంతోషన్న. మాకు అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సంతోషన్న. థ్యాంక్ యూ సంతోషన్న. జై హరితసేన. దీన్ని పట్టుకోరా, ఇది రాబోయే కాలం ఏం కాలము, రాబోయే కాలము కాలము వర్షాకాలం ఏం చేయాలి, అందరు ఒక్కొక్క మొక్క నాటాలి. ఓకేనా? నాటుతారా? మట్టి అందరు ముగ్గురు నలుగురు పైకి చెప్పారా పైకి నీళ్ళు వాడాలి మంచిగా. వీరన్నగుట్ట గోల్నాక డివిజన్ వీరన్నగుట్ట టెంపుల్ ఆధ్వర్యంలో హరితసేన ఒక ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమం ప్రారంభం చేశాము. ఈరోజు ప్రత్యేకంగా ఏంటిదంటే చిన్నారుల సమక్షంలో మొక్కలు నాటని ఒక ఆలోచనతోటి మా హరితసేన వాళ్ళు ఇచ్చిన ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు మేము అందరం కలిసి చిన్నారులను తీసుకొని ఇంటింటికి మొక్క, గుడికొక మొక్క,
బడికి ఒక మొక్క, ప్రతి చోట ఒక మొక్క, ప్రతి చోట ఒక ఖాళీ స్థలం ఉన్న చోట మొక్కలు నాటాలని ఒక సంకల్పాన్ని తీసుకొని ఒక కార్యక్రమం చేపట్టినాం. ఈ విధంగా ప్రతి చిన్నారులకు అవగాహన పెంచాలని పిల్లలతో సంకల్పం చేయించాము. పిల్లలు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి మేము మొక్కలు నాటుతామని సంకల్పం చేశారు. మేమే కాదు, మా మిత్రులందరినీ తీసుకొని కూడా మేము మొక్కలు నాటుతాము. అంతేకాదు, మేము పెద్ద అయ్యేంత వరకు చెట్టును కాపాడుతామని ఈరోజు అందరూ గుడి సమక్షంలో వాళ్ళు అందరు పిల్లలు కలిసి చిన్నారులు కలిసి సంకల్పం చేశారు. ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ రైతసేన మా సంతోషాన్న గారికి ధన్యవాదాలు. గ్రీన్ ఏ ఛాలెంజ్ చైర్మన్ మా సంతోషాన్న గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా గోల్నాకాడ్ అంబర్పేట్ కాన్స్టిట్యూన్సీ మా ప్రెసిడెంట్ హరితసేన ప్రెసిడెంట్ నిరంజన్ పురాణ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాబన్న గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన నిరంజన్ గారికి, ఆర్ శ్రీనివాస్ గారికి, సాయి కుమార్ గౌడ్ గారికి, శివ గారికి, మరియు బీపేట దేవేంద్రన్న గారికి, నరేంద్రన్న గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు కూడా చెప్తున్నాము. రానున్న కాలం చాలా డేంజర్ జోన్లో పోతుంది. ఎందుకంటే భూగర్భ జలాలు మొత్తం కిందికి జారిపోతున్నాయి. కాబట్టి ఈరోజు వర్షాలు చాలా అవసరం. కాబట్టి వర్షాలు అంటారు, కానీ వర్షం ఏ విధంగా వస్తుందని ఎవరికి అవగాహన లేదు. ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక ప్రత్యేకమైన ఒక శిక్షణ కేంద్రంగా తీసుకొని మొక్కలతోనే చెట్టు వృక్షమై మహా వర్షాలు కురిపించే ఒక అవకాశం ఉంది. కాబట్టి మొక్కలు చాలా అవసరమని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వాళ్ళు ఈ చేపట్టిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి. మొక్కలు ఉంటేనే వర్షాలు వస్తాయి. లేకపోతే ఎన్ని ప్రయోగాలు చేసినా వర్షాలు రావు. ఎంత ప్రయత్నం చేసినా ఇంటి పక్కకు ఒక మొక్క ఉండాలి, ఇంటి మూడొక మొక్క ఉండాలి. పిల్లల ఎక్కడ కూడా మొక్కలు తీసేసే ప్రయత్నం చేయకూడదని ప్రత్యేకంగా గ్రీన్ సిటీ, గ్రీన్ ఇండియా, గ్రీన్ హైదరాబాద్ ప్రకారంగా మేము మార్గంలో నడుస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సోదరులకు కూడా ధన్యవాదాలు.